ఇదిదా సర్ప్రైజ్. హెచ్సియు భూములన్నీ హర్ఓం శక్తి పరాశక్తి. అప్పుడే బాగుండేది, ఇప్పుడేంది ఈ లొల్లి? మొన్నటిదాకా హైడ్రా, ఇప్పుడు హెచ్సియు భూములన్నీ సర్వనాశనం చేస్తున్నారు. రాత్రికి రాత్రి 50 జేసీబీలు, నెమళ్ళు, పక్షులు, జంతువుల ఆర్తనాదాలు, ఓ కేకలు. అయినా సరే రేవంత్ రెడ్డి సర్కారు వదిలిపెట్టట్లా. అన్నీ గిచ్చాల్సిందే, గిల్లాల్సిందే. ఒకప్పుడు ఆయన సీఎం కాకముందు ఈ భూములన్నీ మీ అయ్యే జాగీరా, మీ తాత ముత్తాతల జాగీర్ అనుకున్నారా, టచ్ చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన చేసేది ఏంటి? మొత్తం లేపేస్తున్నాడు. దీనికి తోడు స్టూడెంట్స్ అడ్డుపడితే పోలీసులతో కొట్టిస్తున్నాడు. మా ఫ్రెండ్ ఒకడికి ఇక్కడంతా దెబ్బలే. ఏమైందంటే పోలీసులు కొట్టారు. ఫోటో తీసి పెట్టాడు. ఇప్పుడు ఆ ఫోటో నేను చూపిస్తే మొత్తం రచ్చరచ్చ అవుతుంది. ఇప్పటికి ఆల్రెడీ తెలంగాణలో కొంతమంది నా మీద అగెన్స్ట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి, అంటే నా మీద ఎందుకు అగెన్స్ట్గా ఉన్నారన్న దానికి చెప్తున్నా. హైడ్రా పెట్టినప్పుడు ఎంతోమంది ఇల్లు తిండి నీళ్ళు లేక అప్పటికప్పుడు సడన్గా కూలగొట్టిస్తే బాలింతలు పసిపిల్లలను పెట్టుకొని ఇంత ఇబ్బంది పెట్టారు, రేవంత్ రెడ్డి సర్కారు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి గారు అభిమానులు నా మీద విరుచుకుపడ్డారు. నువ్వెంత, నీ బతికెంత, నిన్ను లేపేస్తాం. మా రేవంత్ అన్నరా, మా రేవంత్ అన్న మా పక్కనే పుట్టాడు, మా అమ్మకు పుట్టాడు అని మాట్లాడారు. ఆ రేంజ్లో అంత పిసుకుడు ఎక్కువ అనమాట. చూడండి ఇంకా ఎన్ని దరిద్రాలు జరుగుతాయో. చూడు తమ్ముడు, ఎవరిదైనా సరే స్వార్థం అనేది ఒకటి ఉంటుంది. అందరూ స్వార్థం కోసమే పనిచేస్తారు. నేను నాకు యూట్యూబ్లో రెవెన్యూ రావడం కోసం 90% పనిచేస్తా. ఇంకో 10% మాత్రం మెసేజ్ ఉంటుంది. 100% ఇదే నిజం, బ్రతుకు తెరువు. అలాగే రేవంత్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళకి కూడా హోదా కావాలి. ఏదో ఒకటి చేసినట్టుగా వాళ్ళు కూడా నిరూపించుకోవాలి. దానిలో భాగంగా ఈరోజు హెచ్సియుని నాశనం చేస్తున్నాడు. అడ్డొచ్చింది ఎవరైనా సరే కొట్టిస్తున్నాడు. ఇదే జరుగుతుంది హెచ్సియులో. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మళ్ళీ ఇంకేం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నవి వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ.